గురువుగారు తదుపరి మకరం. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది గురువుగారు? మకర రాశి. ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణము, కోపం ఎక్కువ, తరచూ సంబంధం లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకొని గొడవ పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి, కోపాన్ని బాగా తగ్గించుకోవాలి. మితిమీరినటువంటి కోపం ఉంటుంది, గతంలో లేనటువంటిది ఇప్పుడు కూడా. అలానే మంచిది కూడా విషయాన్ని కూడా తప్పుగా ఆలోచనలు కలుగుతాయి. కాబట్టి పెద్దల సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళటం మంచిది. భాగస్వామ్యంలో కావచ్చు, అన్ని విధాలా కూడా వీరికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలే వస్తాయి కానీ మంచి ఫలితాలు, సత్ఫలితాలు కలిగే అవకాశాలు ఈ వారం తక్కువగా గోచరిస్తున్నాయి. అలా ఉండాలి అంటే వీరు యొక్క వాక్చాతుర్యాన్ని జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఆచితూచి అడుగు ముందుకు వేయటం మంచిది. పరిమితంగా అంటే లోబడి, పరిస్థితులకు లోబడి తగ్గి ఒదిగి మాట్లాడటం అనేది మంచిది. లేని ఎడల లేనిపోని గొడవలను కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు చాలా చాలా ముఖ్యము. అదే ప్రధానం వీరికి. సుబ్రహ్మణ్య స్వామి వారికి షష్ఠి రోజు కానీ మంగళవారం రోజున అభిషేకం చేసినట్లయితే మంచిది. అట్లానే శివాభిషేకం కూడా శ్రేష్టం. మిగిలిన విషయాల్లో అనుకూలతలు ఉంటాయి. దగ్గర దాకా వచ్చే ప్రతిదీ కూడా చేజారిపోతూ ఉంటుంది. ఆ అసహనాన్ని, అక్కసుని ఇతరుల మీద చూపించేటువంటి పరిస్థితులతో నెలకొని ఉంటాయి వీరికి. కాబట్టి జాగ్రత్తలు అవసరం.